యాక్చువల్లీ నా పేరు శ్రీవిద్య. నేను హైదరాబాద్లో ఐబీఎఫ్ చేయించుకున్నాను. తర్వాత నాకు ఒకరి పరిచయం ద్వారా మేడం కలిశారు. సో మేడంని నేను కలిసాక ఓకే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్దాము అని అనుకున్నాను. కానీ మేడం ఒకసారి చెక్ చేశారు, బట్ నెక్స్ట్ ఒక 2 times ట్రై చేయండి అమ్మా అని చెప్పారు. విత్ ఇన్ 1 month ఐఎమ్ ప్రెగ్నెంట్. చాలా హ్యాపీగా ఉంది. చాలా సపోర్ట్ చేశారు. ఒక డాక్టర్ని నమ్మాలి, నిజంగానే నమ్మితేనే భవిష్యత్తు బాగుంటుంది. మన మీద మనం నమ్ముకోవాలి.
యాక్చువల్లీ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు అనే వాళ్ళు అండర్స్టాండింగ్తో ఉంది ఈ ట్రీట్మెంట్కి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని నా ఒపీనియన్. మన భవిష్యత్తు కోసం మనమే పోరాడతాం. ఇట్లాంటి డాక్టర్ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అని నా ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ గురించి తెలీదు, విజయ రాఘవరావు గురించి. ఐఎమ్ సో హ్యాపీ సార్, నిజంగా సార్ అది నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను చాలా ఫైటర్ని, మేడం కూడా అంతే ఫైటర్. నేనున్నాను అంటారు ప్రతి పేషెంట్ కోసం. నాకైతే ఎక్కడ కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అందువల్లే నేను ఇప్పుడు 9th month వరకు వచ్చాను. యాక్చువల్లీ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఐఎమ్ ఆల్సో డయాబెటిక్ పేషెంట్. బట్ ఇలాంటి మేడం ఉండడం వల్ల నేను 9th monthకి రీచ్ అయ్యాను. త్వరలో డెలివరీ టైం వస్తుంది. మీ అందరూ బ్లెస్సింగ్స్, మేడం బ్లెస్సింగ్స్, సో ఆ బ్లెస్సింగ్స్ అందరూ కావాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మేడం హస్బెండ్ గురించి నాకు అంతగా తెలీదు. సో థ్యాంక్ యూ సార్ మేడంకి ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇంతే అండి, థ్యాంక్ యూ. రెండవ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరి మనందరికీ, వేదికపై ఉన్నటువంటి విజయ రాఘవరావు సార్కి, బ్రహ్మేశ్వరరావు సార్కి, సింధురా మేడం గారికి, శంషేర్ అలీ సార్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రెండవ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు 2 పండుగలు వచ్చినాయండి. దేశవ్యాప్తంగా అందరూ హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి, దాంతోపాటుగా హాస్పిటల్ వార్షికోత్సవం 2 కలిసి రావడం మంచి శుభ పరిణామం, సంతోషించదగిన విషయం. విజయరాఘవరావు సార్ దగ్గరికి నేను చిన్నప్పుడు, బహుశా నేను 6th class చదువుతున్నప్పుడు సైకిల్ దొక్కుంటూ వెళ్ళి రోడ్డు మీద పడి ఎడం చేయాలి కొట్టుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ చేసుకొని సార్ దగ్గరికి వచ్చినప్పుడు నేను, బహుశా సార్ గుర్తుండదు ఆ విషయం. అంటే ఇప్పుడు 6th class అంటే మేబీ 12 years అంటే ఇప్పుడు నాకు 38 ఉన్నాయి. ఎప్పుడో 25 years బ్యాక్ జరిగిన సంఘటన అది ఫస్ట్ మీటింగ్ అనమాట సార్ తోటి. ఇప్పుడు నా భార్య ఇక్కడ చికిత్స తీసుకొని మాకు వివాహమై 10 సంవత్సరాలు. మాది ప్రకాశం జిల్లా దర్శి. నా పేరు విక్రమ్, నేను టీచర్ పనిచేస్తున్నాను. నా భార్య వనజ. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది సార్. మేడం గారు చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు కోటేశ్వరమ్మ గారు ఇక్కడ చాలా కాలం నుంచి మన హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నారు. సో మేడం గారి గురించి చెప్పాలంటే చాలా ఇంటెలిజెంట్ సార్, చాలా పట్టుదలగా పనిచేస్తారు. వృత్తి పట్ల మీకున్న అంకిత భావం, శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ 2 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చికిత్స కోసం వస్తున్నప్పటికీ మిమ్మల్ని కూడా అక్కడ నేను గమనిస్తూ ఉంటాను సార్. చాలా సీనియర్ వైద్యులు మీరు. మీకున్న అంకిత భావం, శ్రద్ధ ఏదైతే ఉందో యాజ్ ఈజ్ మేడం గారిలో కూడా నేను అవే గమనించున్నాను సార్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరుగున్నాం సార్. 4 చోట్ల ఏమో తిరుగున్నాం మేము ఆ టైంలో. మేడం గారి దగ్గరికి వచ్చే టైంకి మా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. ఎన్నో రకాల కొన్ని చికిత్సలు కూడా ట్రై చేస్తున్నా, సక్సెస్ అవ్వలేదు. సో ఫస్ట్ నమ్మకం ఎక్కడ ఏర్పడిందంటే కేస్ ఫైల్స్ అన్ని తీసుకొని స్టడీ చేశారు. వనజ కేస్ ఫైల్స్, మా మిసెస్ కేస్ ఫైల్స్ ఎవరైనా మొత్తం స్టడీ చేసి ఒక నోట్ తయారు చేశారు మేడం గారు. సో నోట్ తయారు చేసిన విధానంలోనే నాకు అర్థమైపోయింది. సో ఎక్కడ మేము సక్సెస్ అవ్వబోతున్నాం, కరెక్ట్ ప్లేస్కి వచ్చామని చెప్పేసి. సో కొంతకాలం మేడం గారు చెప్పినట్టు మా ఓపిక, మా శ్రమ, మా ఎఫర్ట్ మేము ఎంతవరకు అయితే ఇచ్చామో అంతకు మించిన శ్రద్ధతో మేడం గారు, సచర వైద్య బృందం ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా అంకిత భావంతో ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఎక్కడ ఫీలింగ్ కానీ స్ట్రెస్ అనేది లేదు సార్. చాలా బాగా గౌరవంగా తీసుకున్నారు, దగ్గరికి తీసుకున్నారు. సో మంచిగా కౌన్సిలింగ్ ఇస్తూ చక్కగా ముందుకు నడిపించారు. బ్రహ్మేశ్వర సార్ గురించి కూడా చెప్పాలి. ఇక్కడ చికిత్స తీసుకునే క్రమంలో మా నాన్నగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ దగ్గర చూసాం. డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ దగ్గర చూసాం. ఎప్పుడు సింపుల్గా ఉంటారు, హంబుల్గా ఉంటారు సారు. రిసీవింగ్ చాలా బాగుంటుంది. నాన్నగారికి ఆ రోజు మంచిగా పరీక్షలు చేసి మెడిసిన్ ఇచ్చారు. చాలా త్వరగా క్యూర్ అయిపోయింది సార్. సో ప్రస్తుతం ఉన్న సక్సెస్ రేట్ 75% అంటున్నారు సార్. 75% కాదు, ముందు ముందు మేడం గారు మరిన్ని విజయాలు సాధించాలని. ఈ టీంతో పాటు పుత్రి ప్రోత్సాహం కూడా, అంటే డబల్ బోనాంజా. సాధారణంగా మన పాత పాఠ్య పుస్తకాలు పుత్రోత్సాహం గురించి చెప్తారు, కొడుకులు సాధించే విజయాల గురించి. సార్కి ఇప్పుడు పుత్రి ప్రోత్సాహం. సో కూతురు సాధించిన విజయాలు చూస్తున్నారు, అల్లుడు గారిని పక్కన ఉంచుకున్నారు. మామూలుగా కలుద్దామని వచ్చాను నేను, కానీ సడన్గా మేడము అదే రోజు అన్ని టెస్టులు రాసేసింది. ఓకే సరే మేడం, నాకు అంటే చాలా ఫాస్ట్గా చెప్పేసింది అనమాట. అన్నీ చూసేసి టెస్టులు చేసేసి ఓకే మా మిస్సెస్ని కూడా ఒప్పించాను.
చెప్పాను తనకి, ఇది ఇట్లా ఇలా చేద్దాము, ఇంక ఇదే లాస్ట్ ఆప్షన్ అది ఇది అనేసి. మేడం చెప్పినట్టే మేము దానికి ఫాలో అయ్యాము. సరే మనం ఐవీఎఫ్కి వెళ్దాము, ఐవీఐ అంటే కష్టం అవుతుంది అది అని చెప్పారు. కానీ ట్రీట్మెంట్ కొంచెము ఫైనాన్షియల్గా కొంచెం లేట్ అయింది. సరే ఇక కంటిన్యూ చేసాము. మాకు అసలు ఫస్ట్ 20 years తర్వాత ఎన్నోసార్లు ట్రై చేసాం, స్ట్రిప్ రాలేదు. ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినా ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను కూడా చాలా భయపడింది, కనీసం ఆ టెస్ట్ చేయాలని కూడా వణుకుతున్నాను అనమాట. ఏమవుతుందో ఆ ప్రాసెస్కి, ఆ ఇంజెక్షన్స్కి దానికి అసలు తట్టుకునే మైండ్ సెట్ కాదు. చిన్నదానికి కూడా భయపడుతుంది, దేనికి సపోర్ట్ చేయదు. కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఆ రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గురించి చెప్పలేదు. మేడం చాలా థ్యాంక్స్. అదే నాకు 20 సంవత్సరాలు అవుతుంది మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ చూసి ఇద్దరు సక్సెస్ టెస్టులు చేసింది, మళ్ళీ చేసింది. మా సార్ కూడా మళ్ళీ చేసి నీకు కౌంట్ పర్సెంట్ బాగుంది, నీకు సక్సెస్ చేస్తాను. మా సార్ కూడా బాగా ధైర్యం వచ్చేసింది. ఇద్దరం గట్టిగా మా చేతిలో పెట్టాము, మాకు సక్సెస్ చేసింది అన్నట్టు. సార్ కూతురు వారసరాలుగా మంచిగా మాలాంటి వాళ్ళకి ఇంకా జీవితాల్లో వెలుగు నింపాలని, మంచి సక్సెస్ ఫేమస్ కావాలని, అది మాకు పుట్టిన బిడ్డలకి జీవితాంతరం పలానా డాక్టర్ దగ్గర పుట్టారు మంచిగా అని చెప్పుకోవడానికి గాడ్ బ్లెస్, బాగుండాలి, ఇంకా సక్సెస్గా ఉండాలని కోరుచున్నాను. మేడం ఎవరో కూడా తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. నాకు అసలు ఏం తెలియదు. అసలు స్ట్రైట్కి మా ఫ్రెండ్ చెప్పిన దానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంబియన్స్ కానీ, వీళ్ళ ట్రీట్మెంట్ కానీ, అంటే వే ఆఫ్ రిసీవింగ్ కానీ, మాట్లాడే విధానము చాలా బాగుంది. అది నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. నాకైతే వే ఆఫ్ ట్రీట్మెంట్, మాట్లాడే విధానం కానీ, చేసే విధానం కానీ, తర్వాత నిదానంగా చాలామంది అడిగారు మీరు ఎక్కడ చూయించుకున్నారంటే ఆర్కిడ్ అంటే వాళ్ళకి తెలియటం లేదు. ఎట్లా అంటే ఎవరు ఇక్కడ అంటే విజయరాఘవరావు వాళ్ళ డాటరు సింధూర అంటే, సో అతను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి చాలా నేమ్ ఉంది, సో వాళ్ళ డాటర్ అంటే అప్పుడు వాళ్ళకి ఒక ఇది వచ్చింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేడము ఇంత అంటే నేను చూశాను, నేను ఎంటెక్ చదువుకొని ఉన్నాను, ఈ 2 yearsలోనే ఇంత మంచి సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా మాలాంటి వాళ్ళు చాలామందికి మేడం చేయాలి, వాళ్ళ పెయిన్స్ని తగ్గించాలి. థ్యాంక్ యూ అన్న. డాక్టర్ సింధూరా గారు. నా పేరు రేణుకా మహేష్. మా మ్యారేజ్ అయ్యి 7 years అయింది. కానీ మేము ఎన్నో హాస్పిటల్ విజిట్ అయ్యాం, పిల్లలు లేరండి. కానీ ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చిన తర్వాతే మాకు 2 monthsలోనే బెస్ట్ రిజల్ట్. ఇప్పుడు నేను బేబీస్తో ఇక్కడ ఉన్నానంటే చాలా హ్యాపీ ఉన్నాను. బిగ్ థ్యాంక్స్ టు ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ అండ్ డాక్టర్ సింధూరా గారు. చక్కగా ఏ టైంలో కాల్ చేసిన మేడం గారు రెస్పాన్స్ అవుతున్నారు, మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు అసలు చూడండి, మీరే చూడండి, అసలు ఎంత ఇదిగా మాకు సంతోషం. ఆస్తి లేకపోతే బతకొచ్చు, పిల్లలు లేకపోతే అసలు ఆ బాధ చెప్పుకోలేంది. తెలిసిన వాళ్ళు కూడా అరే ఏంట్రా ఇంకా అది ఇది ఇక్కడ సమస్యలు ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే. అందరూ మాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. అసలు టీమ్ కానీ డాక్టర్ కానీ ఏ టైం రెస్పాండ్ అయినా చిన్న ప్రాబ్లంకి కూడా చాలా బాగా సొల్యూషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బిగ్ థ్యాంక్స్. అసలు స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా. థ్యాంక్ యూ టు సింధూరా సింగ్ మేడం. ఆఫ్టర్ 5 years మాకు బాబు పుట్టాడు. ఇప్పటికి 7 months. అంటే బయట చాలా చోట్ల చూపించాము, బట్ మా ఫ్రెండ్ ఇంట్రెస్ట్ అతను ఇక్కడికి సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాము. మ్యాక్సిమం 6 months మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కన్సీవ్ అవ్వటం. వెరీ థ్యాంక్ఫుల్ టు సింధూరా సింగ్. థ్యాంక్ యూ.